పిల్లరా, 9 నెలల్లో తల్లిలో నుండి బయటకు వచ్చేసరికి తల్లి అంటుంది, అమ్మాయ్యా వచ్చాడురా బయటికి, వీడి కోసం నేను ఎన్ని రోజులు సరిగ్గా నిద్రలేని రాత్రులు గడిపాను. సరి ఇష్టం వచ్చినట్టు పడుకోవడంటే కుదరదు కదండి, అయ్యగారు ఉన్నారు లోన. అంతేనా? ఏది పడితే తినేస్తే కుదరదు, వీడు అయిపోతాడు. చక్కగా నేను పరుపు ముఖాన్ని తలగాల్లో పెట్టుకొని ఇలా పడుకుంటానంటే కుదరదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునిలో మనం ఉన్నది యుగ యుగములు, యుగ యుగాలు నువ్వు ఉన్నావట. 9 మాసాలు మోసినందుకు తల్లి నువ్వు తప్పు చేసినా నిన్నేమీ అనదు. ఆ విషయంలో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా అమ్మ పక్షపాతినే. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఏ రోజు నా తల్లి నన్నేమి అనలేదు. నేను పెళ్లి చేసుకొని విశాఖపట్నంలోనే ఉండిపోతాను బావ దగ్గర అన్నప్పుడు, నువ్వు ఎక్కడే ఉండాలిరా అని ఏ రోజు ఒక్క మాట అనలేదంటే, నీకేది నచ్చితే చెయ్యి బాబు. ఎప్పుడొచ్చినా నన్ను ఆమె అనేది, జాన్సన్ బాబు నువ్వు సన్నమైపోయావురా, మళ్ళీ నేను లావయ్యొచ్చేవాడిని, చిక్కుపోయావు నాన్న అనేది. పెద్ద పొట్టేసుకొని వచ్చాను, అయినా ఆవిడ లాగేసావు బాబు నువ్వు అనేది. అంటే ఆవిడ నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఆవిడ నన్ను ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి. చూసారంటే తల్లి అంటేనండి, తల్లి అంటే చాలా చాలా ప్రేమ కలిగిందండి. తండ్రి అయితే కొంచెం డేంజర్ కానీ తల్లి అనేసరికి కొంచెం మనకి గుండె ధైర్యం ఉంటుంది.